लड़कल नवा संगो तना जोड़े सो बता बाजी। హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తోడసం కింగ్. సో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా అయితే కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోకి కావాల్సిన బీట్ మార్క్ అండ్ సెగడ్ ప్రిసెట్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి అయితే మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఎలాంటి మోషన్ న్యూ వర్జన్ అయితే టెలిగ్రామ్లో అయితే ఉంటుంది. సో వెంటనే వెళ్ళైతే చూసుకోండి, అక్కడ ప్రింటెడ్ మెసేజ్లో అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. సో మీకోసం అయితే నేనైతే ఎడిట్ చేశాను. సో వీడియో మాత్రం నాకైతే చాలా బాగా అయితే నచ్చిందని వీడియో అయితే చేశాను. సో మీకు కూడా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇప్పుడైతే మనం అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్ మీ స్నాప్ అయితే ఓపెన్ చేసుకొని మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్ అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన బీట్ మార్క్ అదేవిధంగా సేకడ్ ఇంపోర్ట్ అయితే చేసుకున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ పైన అయితే ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఇలాగైతే ఉంటుంది. మీరైతే బీట్ మార్క్ తగ్గట్టు ఫోటోస్ అయితే యాడ్ చేసుకోండి. కింద ప్లస్ సింబల్ మీడియాలో వెళ్ళండి, ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి, ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ప్లస్ సింబల్ మీడియాలో వెళ్ళి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని ఫోటోని జూమ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. దీన్ని కూడా జూమ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఇంకో ఫోటో, దీన్ని కూడా జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో, నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఫోటో, నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఇంకో ఫోటో. ఇలాగైతే మీరైతే మీ ఫొటోస్ అయితే చూసి అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ విధంగా అయితే మీరైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. సింపుల్గా అయితే నేను ఎలా యాడ్ చేస్తున్నాను, సో అలాగే మీరైతే చూసి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా. సో లాస్ట్ వరకు అయితే ఇక్కడ వరకు అయితే 15 మిల్లీ వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, నేనైతే ఫోటోస్ అయితే యాడ్ చేస్తుంది కదా. సింపుల్గా అయితే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత సేక్రెడ్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడైతే 2 ఎఫర్ట్స్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫర్ట్ వెళ్ళి 3 డేస్ వెళ్ళి కాపీ ఎఫర్ట్ అయితే చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బీట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటో మీద ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఎఫర్ట్ వెళ్ళి 3 డేస్ వెళ్ళి క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో, నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఇలా ఒక్కొక్క ఫోటో అనేది గ్యాప్ అయితే ఇవ్వాలి మనం. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫోటో. సో ఇలాగే లాస్ట్ వరకు అయితే ఒక్కొక్క ఫోటో గ్యాప్ చేసుకుంటూ మీరైతే ఎఫర్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఫోటోకి అయితే వదిలిపెట్టండి ఒక ఫోటోకి, ఈ ఫోటోకి వదిలిపెట్టేసి నెక్స్ట్ ఈ ఫోటోకి అయితే యాడ్ చేసుకోవాలి. సో అలాగా ఒక ఫోటో వదిలిపెట్టండి, నెక్స్ట్ ఫోటోకి అయితే యాడ్ చేసుకోండి. ఎఫర్ట్ సింపుల్గా అయితే ఉంటుంది. సో అలాగే లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత బ్యాక్ చేయండి, సేకడ్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు వచ్చి సెకండ్ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ చేయండి, బీట్ పైన అయితే ఓపెన్ చేసుకోండి. అదేవిధంగా ఇక్కడైతే నెక్స్ట్ ఇప్పుడైతే ఒక ఫోటో అయితే గ్యాప్ ఇచ్చాము చూడండి. ఆ గ్యాప్ ఇచ్చిన ఫోటోకి అయితే మనమైతే సెకండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలాగైతే నేను ఎలా యాడ్ చేస్తున్నాను, సో అలాగైతే మీరైతే చూసి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ వచ్చేసి నెక్స్ట్ ఫోటోకి, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫోటోకి, తర్వాత మళ్ళీ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఈ ఫోటోకి, నెక్స్ట్ మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ చేసి నెక్స్ట్ ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, ఈ ఫోటోకి, నెక్స్ట్ ఈ ఫోటోకి, తర్వాత ఈ లాస్ట్ ఫోటోకి. సో సింపుల్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరైతే ఎఫర్ట్స్ అయితే యాడ్ చేసుకోండి సింపుల్గా. ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పైన ఎక్స్ట్రాషన్ క్లిక్ చేసుకోండి. వీడియోలో వెళ్ళైతే మీ మొబైల్ ఎంత సపోర్ట్ ఇస్తుందో అంత రెజల్యూషన్ అయితే పెట్టేసుకోండి. క్వాలిటీ హై పెట్టుకోండి. కింద ఎక్స్ట్రాషన్ క్లిక్ చేసుకోండి. వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు అయితే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకైతే ఉంటాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు బై ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.